ఆదిలాబాద్ పట్టణానికి అమృత్ పథకం కింద 8 నీటి ట్యాంకులను మంజూరయ్యాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. దాదాపు 5 ట్యాంక్ నిర్మాణ పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. బంగారీగూడలో 6 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేశారు. ఈ ట్యాంక్ నిర్మాణంతో బంగారీగూడలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా పైప్ లైన్ నిర్మాణ పనులు సైతం పూర్తి చేస్తామన్నారు. వీలైనంత త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేపడతామన్నారు. ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ఆదిలాబాద్ ప్రజల కోసం అమృత్ పథకాన్ని అందించిన ప్రధాని మోడీకి ఎమ్మెల్యే పాయల్ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని నీటి ఎద్దడి లేకుండా ఆ యొక్క సమస్యను పూర్తిగా నివారించాలని ఇప్పటికే దాదాపు 8 OHSR నీళ్ల ట్యాంకుల్ని మంజూరు చేసుకుని అమృత్ పథకంలో దాదాపు ఇప్పటికే 4 నుంచి 5 ట్యాంకు పనులు వివిధ దశల్లో పనులు జరుగుతా ఉన్నాయి. ఈరోజు కొత్తగా బంగారుగూడలో 6 లక్షల లీటర్లతో ఇక్కడ మంచినీటి ట్యాంకు నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. బంగారుగూడలో ప్రతి సంవత్సరం నీటితో ఇబ్బంది పడుతూ ట్యాంకర్ల ద్వారా నీళ్లు వస్తే గానీ ఈ ప్రాంత సమస్యలు, ఈ వార్డు యొక్క సమస్యలు తీరేటటువంటి పరిస్థితి కనిపించలేదు. దాని కొరకు 6 లక్షల లీటర్ల ట్యాంకు వల్ల ఈ బంగారుగూడకు కాకుండా అనుకుంటా వీళ్ళందరూ కూడా నీటి సమస్య లేకుండా ఈ ఒక ట్యాంకు నిర్మాణం పూర్తయిపోతే ఇక్కడ ప్రజలకు ఒక సౌకర్యంగా ఈ యొక్క పనులు పూర్తయిన తర్వాత నీటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. మరి ఇదే కాకుండా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్, ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయకముందే ఇక్కడ కావాల్సినటువంటి ప్రతి రోడ్డుకు, ప్రతి ఇళ్లకు నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా ప్రారంభించడం జరిగింది. మరి అదే కాకుండా యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రతి ఇంటి నుంచి వెళ్లేటటువంటి మురికి నీరు ఆ యొక్క మురికి కాలువలో పడి దాని తర్వాత ఫిల్టర్ అయి పక్కనే ఉన్నటువంటి బంగారుగూడ వాగులో డైరెక్ట్ ఈ మురికి నీరు కలిసి వెళ్లకుండా దానికి ఫిల్టర్ చేసి ఆయా సివరేజ్ ట్రీట్మెంట్ ద్వారా ఈ మురికి నీరంతా కూడా వాగులు విడిచిపెట్టే విధంగా ఒక ప్రణాళికతో మున్సిపాలిటీ ముందుకు పోతా ఉంది.